ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరవిందా, ఆ హారం ఏంటి నకిలీదిలా ఉంది? ఏం మాట్లాడుతున్నావు సుజాత? దాన్ని చూస్తుంటే నాకంత విలువైన హారంలా కనిపించడం లేదే. అది ఖచ్చితంగా డూప్లికేట్ హారమే. చూస్తే తెలియట్లేదా ఏంటి? ఇప్పుడు మొదలైంది అస్సలైన చిచ్చు. కాసేపట్లో అరవింద్ ఒక్క పరువు ఆ చిచ్చులో కాలి బూడిదైపోవడం ఖాయం. సుజాత, ఈ హారం విలువ గురించి, దాని చరిత్ర గురించి నీకు తెలియక మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు ఇది గొప్ప హారమని, ఎంతో విలువైన హారమని మమ్మల్ందరినీ నమ్మించింది చాలా అరవిందా. దాన్ని చూస్తూ ఉంటేనే తెలుస్తుంది పూర్ణ మార్కెట్లో ఏ 25 రూపాయలకో కొన్నాదని. అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు సుజాత? మరి ఇంకెలా మాట్లాడమంటావు అరవిందా? సుజాత గారు, మీరు అవమానిస్తూ మాట్లాడుతున్నది మామూలు హారం గురించి కాదు. ఎన్నో ఏళ్ల నుంచి కూడబెట్టుకున్న నందన్ కుటుంబం పరువుతో సమానమైన హారం గురించి. చూడమ్మా, నా కళ్ళకు కనిపించింది, నా మనసు కనిపించిందే చెప్పాను. అది కూడా తప్పేనా? ముమ్మాటికి తప్పే. తప్పేదో ఒప్పేదో తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు. ఈ హారం విలువ గురించి తెలియకుండా మాట్లాడడం మరో తప్పు. ఈ కుటుంబానికి, ఈ సొసైటీలో ఉన్న పేరు గురించి తెలుసుకోకుండా మాట్లాడడం పెద్ద తప్పు. అసలు అరవింద మాలిని అంటే ఏమనుకున్నారు? డూప్లికేట్ నగలు చూపించి మీ దగ్గర డాబు చూపించుకునే మనిషిలా కనిపిస్తున్నారా? కోట్ల ఆస్తుండి, కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలుండి మీ ముందు పూర్ణ మార్కెట్లో 25 రూపాయలతో కొన్న నగ చూపించాల్సిన అవసరం ఆవిడకేంటి? ఇది గొప్ప హారం అని గొప్పలు చెప్పుకుని సంబరపడిపోవాల్సిన గత్యంతరం ఆవిడకేంటి? హారం గురించి కానీ, అరవింద మాలిని గారి గురించి కానీ మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. చూడమ్మా లక్ష్మి, మాకు కూడా బంగారపు షాపులున్నాయి. ఇది బంగారమో, బంగారంలా కనిపిస్తున్న బంకమన్నో తెలియనంత పిచ్చిదాన్నేమీ కాదు. సరే అయితే, విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆ హారం విలువ అందరికీ తెలియాల్సిందే. అందరి ముందు వేలెత్తి చూపించారు కాబట్టి అదే అందరి ముందు ఆ విలువైన హారం గొప్పతనం బయటపడాల్సిందే. మిత్రగారు, ఆ మార్వాడికి ఫోన్ చేయండి. రండి సేట్, రండి. ఇది ఒరిజినల్లో డూప్లికేట్ టెస్ట్ చేసి చెప్పండి. సరే మేడం. ఇది మేలిమి బంగారంతో తయారు చేసిన వజ్ర ఆభరణం అమ్మా.
భూతద్దం పెట్టి వెతికినా ఈ రోజుల్లో దొరకని విలువైన బంగారంతో చేసిన హారం. ఎన్నో ఏళ్లగా తరతరాలుగా వస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఇంత మేలిమ బంగారం చూడగలుగుతున్నాం. దేవయాని ఇది డూప్లికేట్ హారం అని చెప్పింది. తనకున్న అనుమానం నా మీద రుద్దినట్టుంది. ఇప్పుడు నేను అందరి ముందు అడ్డంగా బుక్ అయిపోయేలా చేసింది. అసలు ఆ దేవయాన్ని మీకు కూడా బంగారం షాపులు ఉన్నాయన్నారు కదా, ఇంత విలువైన హారం మీ షాప్లో లేదనుకుంటులేండి. ఇప్పటికైనా ఏది విలువైందో ఏది విలువ లేనిదో జాగ్రత్తగా తెలుసుకోండి. నేను ఒరిజినల్ హారాన్ని తీసి దాచేశాను కదా, ఇది డూప్లికేట్ హారం కదా. వీళ్ళందరేంటి మేలిమి బంగారం, మహా ఉన్నతమైన బంగారం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. సారీ అరవిందా, ఇందాక నా కళ్ళు నన్ను మోసం చేసాయేమో, నా బుద్ధి బురదపాలైనదేమో తెలియదు కానీ అనవసరమైన వాగుడు వాగేశాను. నన్ను క్షమించు అరవిందా. సుజాత, ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు, అది చాలు. కానీ ఇంతమందిలో ఈ విలువైన హారం గురించి నువ్వు నోరు జారకుండా ఉంటే చాలా బాగుండేది. నిజంగా నన్ను క్షమించు అరవిందా, నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. మీ కోడలు 4 అడుగులు ముందుకేసి ఇంత గొడవ చేయకపోతే ఇంకా నేను అదే భ్రమలో ఉండేదాన్ని. అరవిందా, నీ కోడలు మాత్రం అసాధ్యురాలు. ఒక్క క్షణం మేమందరం కూడా డూప్లికేట్ ఆభరణమే అనుకోవాల్సి వచ్చింది. నీ కోడలు చేసిన చొరవతో ఆ హారం విలువేంటో మా అందరికీ తెలిసింది. అలాగే ఇలా అందరి ముందు మాట్లాడడం, తప్పుని ఒప్పని నిరూపించడం అందరికీ సాధ్యం కాదు. నీ కోడలు అసాధ్యురాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.